హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త 2022 ఫేస్ లిఫ్ట్లో వచ్చిన టొయోటా గ్లాన్జా విషయం చూద్దాము. సో మారుతి బెలినో ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చేసింది మనకి 2022లో. ఇప్పుడు దాని కజిన్ అయిన టొయోటా గ్లాన్జా కూడా లాంచ్ అయింది మనకు. సో ముందుగా ఈ వీడియో స్పెషల్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెలినో కొనాలా లేదంటే గ్లాన్జా కొనాలా, ఈ రెండిట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కస్టమర్స్. సో ఈ రెండిట్లో ఏది బెటర్ ఉంటుందని నేను వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే ఆల్లో పెట్టుకోండి. మా రెగ్యులర్ వీడియోస్ నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ముందుగా మనం ఈ వెహికల్ యొక్క కీస్ విషయం మాట్లాడితే సింపుల్గా మనకి ఏదైతే బెలినోలో కీస్ విషయమో అలాంటి కీసే మనకి ఇందులో కూడా వస్తున్నాయి. లాక్ అండ్ అన్లాక్ చూడవచ్చు. టొయోటా బ్యాచింగ్ అనేది మారుతుంది, ఎందుకంటే మారుతి ఇస్తే మళ్ళీ టొయోటా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. సో సేమ్ సింపుల్ కీస్ అనేవి చూడవచ్చు, స్మాలర్ కీస్ ఏమీ కూడా మారలేవు. ముందుగా మనం ఫ్రంట్ పోర్షన్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే పాత గ్లాన్జా వచ్చేసి మనకు సేమ్ ఏదైతే బెలినోలో ఉండేనో ఏది కూడా మార్చకుండా ఉంటుండే డిజైన్స్ అంతా కూడా. బట్ ఈ సరికొత్త ఫేస్ లిఫ్ట్లో బెలినోతో కంపేర్ చేసుకుని అయితే చాలా చేంజెస్ అనేవి చేశారు. ముందుగా మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు స్లిమ్ క్రోమ్ ఫినిష్ గ్రిల్ అనేది ఇస్తున్నారు. ఇంతకుముందు మనకు ఏదైతే బెలినోలో ఉంటుండేనో అదే గ్రిల్ ఉంటుండే, బట్ ఇప్పుడు మనకు కంప్లీట్ రీడిజైన్ అనేది చేశారు. సో ఈ ప్యాటర్న్ మనకు గ్లోబల్ టొయోటా కార్స్లో ఏదైతే డిజైన్ ఉంటుందో మనకు స్టాండర్డ్గా ఆ డిజైన్ అనేది మనకు ఈ క్రోమ్ లైన్ ఫినిష్లో అనేది అబ్జర్వ్ చేయొచ్చు. టొయోటా బ్యాచింగ్ మారింది. ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు మనకు, 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఇది టాప్ వేరియంట్ వి. అండ్ నెక్స్ట్ మనకి హెడ్లైట్స్ విషయం మాట్లాడితే సేమ్ హెడ్లైట్స్ సైజ్ మొత్తం కూడా చేంజ్ అయింది. కాకపోతే హెడ్లైట్స్లో చేంజెస్ ఏంటంటే మనకి డిఆర్ఎల్స్ డిజైన్ అనేది చేంజ్ అయింది. బెలినోలో అయితే మనకు 3 డాట్స్ ఆఫ్ డిజైన్ అనే డిఆర్ఎల్ ఉంటుండే, బట్ ఇక్కడ మనకు కంప్లీట్ లైన్ ఆఫ్ ఫినిష్ డిఆర్ఎల్ చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంది మనకు యూనిక్గా. అండ్ గ్లాన్జా వెహికల్ని గుర్తుపట్టడానికి ఇది ఒక యూనిక్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. సేమ్ ప్రొజెక్టెడ్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు మనకు, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి టాప్ మోడల్ కాబట్టి. అండ్ ఇంకోటి బంపర్ కూడా రీడిజైన్ అనేది చేశారు. ఈ బంపర్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ కార్బన్ ఫినిష్ ట్రీట్మెంట్, ఇది అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇది బెలినోలో అయితే మిస్ అవుట్ అయింది. సో ఇప్పటి నుంచి గ్లాన్జా పర్చేస్ చేసే వాళ్ళు బెలినోతో సేమ్ డిజైన్స్ లేకుండా మనకు డిఫరెంట్ లుక్స్ ఉండడం వల్ల కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనకు. ఇంకా సైడ్ నుంచి చూసినట్టయితే పెద్దగా చేంజెస్ ఏమీ లేవు మనకు. సేమ్ ఏదైతే మనకు బెలినోలో చేంజెస్ ఏవైతే డిజైన్స్ అన్నీ చూస్తామో అవే ఉన్నాయి. క్రోమ్ లైన్ ఫినిష్ అరౌండ్ విండోస్, డోర్ హ్యాండిల్ చూడొచ్చు క్రోమ్ ఫినిష్లో. మనకు రిక్వెస్ట్ సెన్సార్ ఉంది మనకు. సేమ్ ఎలక్ట్రిక్ ఆర్వీఎమ్స్ ఉన్నాయి విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్. అలాగే మనకు 16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ డిజైన్ కూడా సేమ్ బెలినోలో ఏదైతే ఉన్నానో అదే తీసుకొచ్చి ఇందులో కూడా పెట్టేశారు. ఏవి లేవు 195, 55, 16 ఇంచెస్ టాప్ వేరియంట్ కాబట్టి. సస్పెన్షన్ కూడా ఏది మార్చలేదు మనకు. అండ్ ఇంకా ఇంజన్ విషయం మాట్లాడితే ఈ వెహికల్లో మనకు సేమ్ ఇంజన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉంటుందో అదే తీసుకొచ్చారు మనకు. 90 bhp పవర్ ఉంటుంది 6000 RPMలో. 130 Nm ఆఫ్ టార్క్ చూడొచ్చు, 4400 RPM. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే మనకి ఈ వెహికల్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంజన్ పరంగా ఏదో స్పెక్స్ పరంగా ఏది కూడా మార్చలేరు మనకు. ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ లైట్గా ఇంటీరియర్లో అండ్ డిజైన్స్ పరంగా ఎక్స్టీరియర్లో చేంజెస్ అనేవి చూడొచ్చు. సో మెయిన్గా మరి ఇంట్లో మైనర్ చేంజెస్ ఉన్నప్పుడు ఎందుకు గ్లాన్జా పర్చేస్ చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకు క్వార్టర్ గ్లాస్ అనేది చూడొచ్చు సీ పిల్లర్ దగ్గర. సేమ్ మనకి షార్ఫిన్ యాంటీనా కూడా ఇవ్వట్లేరు గ్లాన్జాలో. అండ్ ఇంకా చూసినట్టయితే మనకు సేమ్ రేర్ సెక్షన్లో కూడా ఏది మార్చకుండా మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ డిజైన్ సేమ్ ఎక్స్టెండెడ్ టు టైల్ గేట్ ఏదైతే ఉంటుందో అదే. కాకపోతే మనకు బెలినోలో ఈ బ్యాచింగ్స్ అనేవి ఇవ్వరు, ఏదైతే వేరియంట్కి ప్రకారంగా ఇందులో వి బ్యాచింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ మనకు టొయోటా బ్యాచింగ్ అనేది మారింది. ఇంకా గ్లాన్జా అనేది ఇక్కడ రాశారు మనకు. సేమ్ 4 సెన్సార్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సార్స్ మనకు. నంబర్ ప్లేట్ చూడొచ్చు. ఇంకా బూట్ విషయం మాట్లాడినట్టయితే మనకు ఇందులో 318 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది మనకు. సేమ్ బూట్ స్పేస్ ఏదైతే బెలినోలో చూస్తామో అదే ఉంది. లైట్ ఉంది మనకు. అండ్ ఇక్కడ మనకు సేమ్ స్పేర్ వీల్ అనేది చూడొచ్చు. అట్లీస్ట్ టొయోటా వాళ్ళు ఇది అలాయ్ వీల్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే, కొనడానికి కొద్దిగా ఆసక్తి ఎక్కువ ఉంటుండే. 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అనేది చూడొచ్చు, గ్రేట్ఫుల్. అండ్ మనకు వైపర్ ఇస్తున్నారు, అలాగే డిఫాగర్ ఇస్తున్నారు. స్టాప్ ల్యాంప్ చూడొచ్చు, స్పాయిలర్ ఉంది. ఏది కూడా మార్చలేరు డిజైన్స్ పరంగా. సేమ్ మనకు 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. మైలేజ్ వచ్చేసి 22 km/లీటర్ అయితే మనము ఈ టొయోటా గ్లాన్జా పైన అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెస్ట్ డ్రైవ్ వీడియోలో నేను పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా, స్టెబిలిటీ కానివ్వండి, మైలేజ్ కానివ్వండి చెప్తాను. సేమ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సేమ్ డోర్ చూడొచ్చు మనకు. ఏది కూడా మార్చలేరు. కాకపోతే మెయిన్గా మనం అబ్జర్వ్ చేసింది ఈ కలర్ థీమ్స్. బెలినోలో మనకి కలర్ అనేది లేకపోతుండే, ఇక్కడ మనకు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అని చూడొచ్చు. క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్, పియానో ఫినిష్, పవర్ విండో, హోల్డర్ లెదర్ ఫినిష్లో,
కప్ హోల్డర్స్ చూడొచ్చు, స్పీకర్స్ ఇస్తారు. 4+2 స్పీకర్స్, 6 స్పీకర్స్ అనేవి ఉంటాయి మనకు. ఏదైతే బెలినోలోనైనా సేమ్ క్వాలిటీ స్పీకర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. అట్లీస్ట్ గ్లాన్జాలోనన్నా మనకు సెంటర్లో హెడ్ రెస్ట్ ఇచ్చుండే చాలా బాగుంటుండే, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇచ్చుండే బాగుంటుండే, బట్ అది కూడా ఇవ్వలేరు మనకు. అండ్ మనకు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి చూడొచ్చు. మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. సో ఇక్కడ చూడండి, వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఉంది. సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ ఇందులో కూడా మిస్ అయ్యాయి. ఇంకా కంఫర్ట్ విషయం అంటారా, సేమ్ ఉంటుంది మనకు. బెలినోలో ఏదైతే కంఫర్ట్ అండ్ అయితే సపోర్ట్, హెడ్ రూమ్, నీ రూమ్ అంతా కూడా అవే ఉంటాయి మనకు. స్పెసిఫిక్ ఏం చెప్పనవసరం లేదు. చూడని వాళ్ళు ఉంటే బెలినో వీడియోని ఇక్కడ వస్తున్న ఐ బటన్ ప్రెస్ చేసి కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇందులో కూడా సేమ్ యాస్టీస్గా ఎయిర్ వెంట్స్ ఇస్తున్నారు. రేర్ ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. మనకు Type-C చార్జెస్ 2 ఇస్తున్నారు. సేమ్ స్పేస్ అనేది చూడొచ్చు. హంప్ సేమ్ పైనకి వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్లీ 3 సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్. సేఫ్టీ పరంగా కూడా ఏది మారలేదు. ABS 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు మనకు. టాప్ వేరియంట్లో అయితేను, బేస్ వేరియంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. EBD ఉంది మనకు, ESC ఉంది మనకు, హిల్ స్టార్ట్ అనేది ఉంది మనకు. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకోటి టయోటా వాళ్ళు చెప్తుంది కూడా ఏంటి అంటే హై క్వాలిటీ ఆఫ్ స్ట్రెంత్ స్టీల్ యూజ్ చేసామని చెప్తున్నారు ఈ గ్లాన్జా పైన. సో గ్లోబల్ ఎన్కప్ దగ్గరికి వెళ్తే ఇప్పటివరకు సేఫ్టీకి వెళ్ళలేదు. బెలినో వెళ్ళలేదు మనకు, గ్లాన్జా కూడా వెళ్ళలేదు. బట్ ఒకవేళ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మంచి 4 or 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకొస్తుందని అయితే నమ్మకంతో టయోటా వాళ్ళు కూడా ఉన్నారు. సో సేమ్ వైడ్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేవి మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి మనము ఫ్రంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యూచర్స్ ఏంది, చేంజెస్ ఏందని కూడా చూద్దాము. రిక్వెస్ట్ సెన్సిటివ్ డోర్ లాక్ ఓపెనింగ్ ఉంది మనకు. ఇందులో చూసుకున్నట్టయితే మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి చూడొచ్చు, టాప్ వేరియంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకు డోర్స్ పైన సేమ్ కలర్ కాంబినేషన్ ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో డ్యూయల్ కలర్ వైట్ అండ్ బ్లాక్. బెలినోలో అయితే మనకు బ్లూ అండ్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినైతే పియానో ఫినిష్ అనేది చూడొచ్చు. ఒక్క డ్రైవర్ వాళ్ళకి ఆటో డౌన్ అండ్ అప్ అనేది చూడొచ్చు. మిగతా వాళ్ళకి పవర్ విండోస్ నార్మల్ అనేది ఇచ్చారు. మనకు హోల్డర్ చూడొచ్చు, లెదర్ ఫినిష్లో ఇస్తున్నారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. సేమ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఉన్నాయి మనకు. కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది కూడా ఏది మారలేదు మనకు. ట్రాక్షన్ కంట్రోల్ చూడొచ్చు, 360 వ్యూ చూడొచ్చు, ISS చూడొచ్చు ఆఫ్. దాంతోపాటు ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ చూడొచ్చు, HUD చూడొచ్చు. హెడ్ అప్ డిస్ప్లే అనేది ఇందులో కూడా ఇస్తున్నారు. సో సేమ్ ఫీచర్స్ అనేవి మనకి బటన్స్ కూడా అన్నీ కూడా సేమ్ ఇస్తున్నారు, ఏది మార్చలేరు. బెలినోలో అయితే బ్లూ కలర్ లైటింగ్ ఉంటుంది, ఇందులో ఆరెంజ్ కలర్ లైటింగ్ అనేది గ్లాన్జాలో అబ్జర్వ్ చేయొచ్చు. 2 పెడల్స్ మనకు ఆటోమేటిక్ కార్ కాబట్టి నాయిస్ ఎక్కువ చేస్తుంది. మనం ఒకసారి లోపల కూర్చొని చూద్దాం. సో ఓవరాల్గా డాష్బోర్డ్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంటుంది. డాష్బోర్డ్లో కూడా పెద్దగా చేంజెస్ ఏమీ లేవు మనకు. ఓన్లీ ఫస్ట్ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకు బెలినోలో వచ్చేసి ప్లాస్టిక్స్ అనేవి బ్లాక్లో ఉంటుండే, మీ డీసెంట్గా ఉండే ప్లాస్టిక్స్ అనేవి ఇక్కడ సిల్వర్ లైన్ ఉంటుండే. బట్ గ్లాన్జాలో మనకు బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు, గ్లాసీ ఫినిష్లో. అండ్ లో సైడ్ మనకు బ్లూ కలర్ ఇస్తుండే మనకు బెలినోలో. ఇక్కడ మనకు వచ్చేసి వైట్ కలర్, ఐవరీ కలర్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ చూడండి మీరు. సో ఈ కలర్ అనేది ఇస్తున్నారు. బట్ ప్లాస్టిక్స్ లాగా ఉన్నాయి, బట్ బెలినోలో క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుండే. ఇందులో నాకు అంత బాగా అనిపించట్లేదు. గ్లో బాక్స్ మనకు డీసెంట్ సేమ్ సైజ్ ఏదైతే బెలినోలో చూసామో అదే ఉంది మనకు. మిస్ అయిన ఫీచర్స్ ఏంటి అని కూడా చెప్తాను గ్లాన్జా పైన. ముందుగా మనం స్టార్ట్ చేసినట్టయితే సెంటర్ ఆర్మ్రెస్ట్ సేమ్, హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. గేర్ లివర్ స్లైట్లీగా డిజైన్ అనేది చేంజ్ చేశారు టయోటా పైన. మనకి కప్ హోల్డర్ చూడొచ్చు, ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ స్పేస్ ఉంది మనకి. ఇక్కడ USB పోర్ట్ అనేది చూడొచ్చు. 1 second. ఇక్కడ USB పోర్ట్ ఉంది. ఇక్కడ 12V ఛార్జింగ్ సాకెట్ అనేది చూడొచ్చు. సో ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఇస్తున్నారు మనకు. సేమ్ క్వాలిటీ ఆఫ్ బటన్స్ ఇస్తున్నారు, ఏది కూడా ఇంప్రూవ్ చేయలేరు. అండ్ సేమ్ టాప్ వేరియంట్ కాబట్టి 9-inch టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు మనకు. ఇందులో కూడా ఏవి చేంజెస్ ఉండే మనకు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టయోటా కనెక్టివిటీ అనేది ఉంది. బట్ టయోటా గ్లాన్జాలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు తొందరలోనే టయోటా గ్లాన్జా ప్లస్ అలెక్సా రాబోతుంది. ఆ రివ్యూ కూడా ఉంటుంది, లాంచింగ్ వీడియో కూడా ఉంటుంది. సో అలెక్సా మనకు బెలినోలో లేదు, కాకపోతే గ్లాన్జాలో ఉంది. సో గ్లాన్జాలో ఏదన్నా బెనిఫిట్ అంటే మనకు అలెక్సా రాబోతుంది ఇంకొక 1 weekలో. ఇంకా ఫ్యూచర్స్ విషయం మాట్లాడితే సేమ్ టచ్ స్క్రీన్, స్మూతర్ టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు. ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది మనకు, కనెక్టివిటీ చూపిస్తుంది. సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు సేమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఏది కూడా మారలేదు మనకు. సో సేమ్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ చూడొచ్చు మనకు. వాల్యూమ్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ. వెహికల్ సెట్టింగ్స్ వచ్చేసి మనకు ఇవైతే చూడొచ్చు మెయిన్గా.
సో ఈ వెహికల్కి సంబంధించి ఆడియో సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇంకా మెయిన్గా మనకి ఇక్కడ కూడా మేజర్గా ఏం చేంజెస్ లేవు, మనకు సేమ్ డిజైన్ అనేది చూడొచ్చు, కాకపోతే సిల్వర్ లైన్ ఫినిష్లో అనేది టయోటా వాళ్ళు ఇస్తున్నారు, అజలైట్ ఇస్తున్నారు. సేమ్ మనకు డాష్బోర్డ్, సేమ్ మనకు స్టీరింగ్ వీల్ కూడా సేమ్ చూడొచ్చు, లెదర్ ర్యాప్ ఫినిష్ అనేది చూడొచ్చు, మనకు మంచిగా ఉంది క్వాలిటీ అనేది పట్టుకోవడానికి. ఇక్కడ మనకు సిల్వర్ ఫినిష్లో బెలినోలో ఉంటుంది, ఇక్కడ బ్లాక్ ఫినిష్ చేశారు, టయోటా బ్యాచింగ్ ఉంటుంది మనకి సెంటర్లో ఆబ్వియస్లీ. సో సేమ్ కంట్రోల్స్ బటన్స్ అనేవి చూడొచ్చు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి, ఇంకా మనకు కాల్ అటెండ్ అండ్ డిక్లైన్ బటన్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా సేమ్ క్వాలిటీ అనేది మనకు. మెయిన్గా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు కూడా ఏవి కూడా మేజర్ చేంజెస్ అనేవి లేవు, సేమ్ క్వాలిటీ ఆఫ్ డిస్ప్లే అంతా కూడా సెంటర్లో చూడవచ్చు మనకు. లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం, రైట్ సైడ్ స్పీడోమీటర్, లాట్ ఆఫ్ ఇండికేషన్స్ మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డ్రైవ్ టైమ్, మోషన్, టార్క్ అండ్ పవర్, సేమ్ అన్ని ఫీచర్స్ కూడా ఏవైతే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉంటాయో అవన్నీ కూడా మనకు గ్లాన్జాలో కూడా వచ్చు. సేమ్ మనకి ఇంకొక ఫీచర్ కూడా క్యారీ ఆన్ చేసింది ఏంటంటే 360 డిగ్రీ కెమెరా వ్యూ అనేది చూడొచ్చు. సో 360 డిగ్రీ కెమెరా అని మనకు కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు, షోరూంలో మనకి ఇలా కనిపిస్తుంది. క్లారిటీ మాత్రం చాలా బాగుంది వేరే కార్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, కెమెరాకి సంబంధించి, సెన్సార్స్కి సంబంధించి సెట్టింగ్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు. సో ఇలా మనకి 360 డిగ్రీ కెమెరా ఒక ఫ్యూచర్ కాపీ చేసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఎడప్ డిస్ప్లే కూడా చూడవచ్చు. సో ఈ ఎడప్ డిస్ప్లే కూడా మనకు బెలినో నుంచి తీసుకున్నారు. మెయిన్గా మనకు ఆటో డిమ్మింగ్ ఇస్తున్నారు, బెలినోలో కూడా ఇచ్చారు. ఫేస్ లిఫ్ట్లో మిర్రర్ విత్ లైట్ అనేది చూడొచ్చు, ఇక్కడ సైడ్ కూడా మిర్రర్ విత్ లైట్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. హోల్డర్స్ ఉన్నాయి మనకు, సీట్స్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, సేమ్ బెలినో సీట్సే తీసుకొచ్చి ఇందులో కూడా పెట్టారు, కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది కొద్దిగా మారింది మనకు. ఇంకా ఫ్రెండ్స్ మెయిన్గా మనకు గ్లాన్జాలో మిస్ అయిన ఫీచర్స్ విషయం మాట్లాడితే 4 ఫీచర్స్ మిస్ అయ్యాయి. ఏంటి అంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది లేదు, గ్లాన్జాలో ఇచ్చుంటే చాలా బాగుంటుండే, బెలినోలో లేదు మనకు. ఇంకా దాంతోపాటు మనకు కూల్ గ్లవ్ బాక్స్ అనేది లేదు మనకు, నార్మల్ గ్లవ్ బాక్స్ అనేది ఇస్తున్నారు ఈ జనరేషన్లో. టయోటా వాళ్ళు ఇచ్చుంటే బెటర్ అవుతుండే మనకు. ఇంకా దానికన్నా ఇంపార్టెంట్ అయింది ఇంకోటి ఏంటంటే మనకు నో ప్రెజర్ అమ్మ, అంటే టైర్ ప్రెజర్ మానిటరేషన్ సిస్టమ్ అనేది గ్లాన్జాలో కూడా లేదు మనకు. ఓకే, అది నా పని కాదు, షోరూమ్ వాళ్ళు చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సన్ రూఫ్. బెలినోలో ఈ జనరేషన్లో కూడా ఎలాగో సన్ రూఫ్ ఇవ్వలేరు కాబట్టి అట్లీస్ట్ మనకు గ్లాన్జాలో సన్ రూఫ్ ఇచ్చుంటారన్న చాలా బాగుంటుండే. ఈ మేజర్ 4 ఫీచర్స్ అనేవి మనకు గ్లాన్జాలో ఇచ్చుంటే బెలినో కంటే కూడా బెటర్మెంట్ అనేది ఉంటుండే, బట్ గ్లాన్జాలో కూడా ఈ ఫీచర్స్ అనేవి మిస్ అవుట్ అయ్యాయి. సో ఇప్పుడు మరి ఇన్ని ఫీచర్స్ మిస్ అవుట్ అయినప్పుడు మరి ఈ వెహికల్ని ఎందుకు పర్చేస్ చేయాలి అని మీకు ఒక డౌట్ వచ్చినట్టయితే నేను చెప్తాను మీకు. ఇప్పుడు బెలినో కంటే కూడా గ్లాన్జా ఎందుకు బెటర్ అనేది ఫస్ట్లీ వచ్చేసి వారంటీ. సో మనందరికీ తెలుసు కార్ కొనేటప్పుడు లేదంటే ఫస్ట్ టైం కార్ బయర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వారంటీ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వారంటీలో చాలా మార్పులు అనేవి చేశారు టయోటా వాళ్ళు. మెయిన్గా మనం మార్పుల గురించి మాట్లాడితే మారుతి వాళ్ళేమో మనకు బెలినో పైన చూసుకున్నట్టయితే 2 years ఫస్ట్ 40,000 kilometers అనేది స్టాండర్డ్ వారంటీ ఇవ్వచ్చు. బట్ టయోటా వాళ్ళు గ్లాన్జా పైన ఇస్తున్న వారంటీ ఏంటంటే 3 years 1 lakh kilometers అనేది మనకు స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ కంపల్సరీ మనకు కొత్తగా కార్ బయర్స్ వాళ్ళు ఉంటే భయం అనేది ఉంటుంది 5 years తర్వాత వెహికల్ ఎలా ఉంటుందని. సో మనకు 5 yearsకి మారుతి వాళ్ళు ఇస్తున్న ఎంత అంటే కిలోమీటర్స్ లెక్క చూసుకున్నది మనకు జస్ట్ 1 lakh kilometers ఉంది. బట్ టయోటా వాళ్ళు ఏంటంటే 5 yearsకి 2,20,000 kilometers ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఇస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, 5,000 rupees. బట్ మీ 5,000 rupees ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినందుకు మీకు 5 years or 2,20,000 kilometers వరకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. ఇదే బెలినోలో మనకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఒక 4,000 rupees తక్కువగా ఉంటుంది, 11,000 to 12,000 rupees ఉంటుంది. ఇందులో 16,000 rupees ఉంటుంది టోటల్ వారంటీ అనేది. ఇది ఒక ఫస్ట్ పాయింట్ మనకు గ్లాన్జా పర్చేస్ చేయడానికి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. సో మారుతి వాళ్ళు బెలినోలో డెలివరీ కానివ్వండి, బుకింగ్ పీరియడ్ కానివ్వండి చేయడానికి ఆల్మోస్ట్ మనకు 8 weeks తీసుకుంటున్నారు, 8 weeks. సో ఒక ఎమర్జెన్సీ కార్ బయింగ్ వాళ్ళు కానివ్వండి, అర్జెంట్ కార్ కావాలి వాళ్ళకి, సో మనీ పెట్టుకొని కూడా ఇమీడియట్ డెలివరీ ఇవ్వట్లేరు అంటే ఖచ్చితంగా అది ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి బుకింగ్స్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. బట్ సేమ్ కార్ మనకు సేమ్ డిజైన్స్తో ఇంకా బెటర్ లుక్స్తో మనకు సేమ్ ఇంజన్, సేమ్ రిఫైన్మెంట్, ఎక్స్టెండెడ్ వారంటీ ఎక్కువగా అన్నీ కలుపుకొని మనకు టయోటా వాళ్ళు గ్లాన్జా పైన ఏంటంటే 4 weeks తీసుకుంటున్నారు విత్ బుకింగ్ అండ్ డెలివరీ. సో దీన్ని బట్టి బెటర్మెంట్ ఏంటంటే మనకు బెలినో కంటే కూడా గ్లాన్జాకి వెళ్ళిపోయింది బెటర్, ఒకవేళ అర్జెంట్గా కార్ డెలివరీ కావాలనుకున్నట్టయితే. ఈ 2 రీజన్స్ అయితే మేజర్గా మనకు టయోటా గ్లాన్జా పర్చేస్ చేయడానికి అయితే చెప్తాను నేను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా వేరియంట్స్ విషయం మాట్లాడితే ఇది వచ్చేసి టాప్ వేరియంట్ వి. ఇందులో మనకు టోటల్గా మాట్లాడాలంటే 4 వేరియంట్స్ ఉంటాయి. బెలినోలో కూడా మనకు 4 వేరియంట్స్ అనేవి ఉంటాయి. సో
గ్లాన్జాలో వచ్చేసి 4 వేరియంట్స్ ఏంటంటే మనకు ESGV, ఇది వచ్చేసి టాప్ వేరియంట్. ఇక్కడ చూడొచ్చు మీరు వి వేరియంట్ ఇది. సో ఈ అంటే బేస్ మోడల్, సిగ్మా మనకు బెలినోలో అంటారు, ఎస్ అంటే మనకు డెల్టా మోడల్ ఏదైతే మనకు బెలినోలో అంటారు, మనకు జీ అంటే టాప్ నుంచి సెకండ్ వచ్చేసి మనకు బెలినోలో అంటారు, ఇక్కడ వచ్చేసి మనకు టాప్ నుంచి సెకండ్ జీ అంటారు, ఇంకా టాప్ వేరియంట్ అల్ఫా అంటారు బెలినోలో, ఇక్కడ వచ్చేసి మనకు వి అని అంటారు. సో ఇదైతే మేజర్ డిఫరెన్స్ మనకు వేరియంట్స్ ప్రకారంగా. ఇందులో కూడా 4 వేరియంట్స్ అనేవి ఇస్తున్నారు. 3 వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్స్ అనేవి ఉంటాయి. బేస్ వేరియంట్ ఇచ్చేసి ఏదైతే మనకు ఈ వేరియంట్ అంటారో దాంట్లో మనకు ఆటోమేటిక్ ఉండదు, బట్ మిగతా 4 వేరియంట్స్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా ప్రైస్ విషయం మాట్లాడితే టయోటా వాళ్ళు మంచి పాయింట్ ఆఫ్ ప్రైస్ అనేది పెట్టారు మనకు. సో ఈ టయోటా గ్లాన్జా వచ్చేసి మెయిన్గా మాట్లాడాలంటే మనకు 6,39,000 నుంచి మనకు స్టార్ట్ అయ్యే బేస్ మోడల్ 9,69,000 అయితే ఎండ్ అవుతుంది. అంటే 10 లక్షల లోపే మనకు టయోటా గ్లాన్జా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది చూడొచ్చు, బేస్ నుంచి టాప్ వరకు. ఓవరాల్గా ఇది రోజు డీటెయిల్ రివ్యూ ఆఫ్ టయోటా గ్లాన్జా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు బేస్ మోడల్ కానీ టెస్ట్ డ్రైవ్ వీడియో కావాలనుకున్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. అండ్ ఇంకా మనం డిస్కషన్ చేయాలనుకున్నైతే బెలినో కొనాలా లేదంటే గ్లాన్జా కొనాలా అన్నట్టయితే డెఫినెట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కొత్తది మనది, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.